ఈరోజు వీడియోలో వచ్చి విశాల్ మెగామార్ట్, మూవీక్విక్, సాయి లైఫ్ సైన్స్ ఐపీఓ అనమాట. ఈ మూడిట్ల గురించి కంపారిజన్ చేసి ఎందులో అప్లై చేస్తే బెస్ట్ అన్న దాని గురించి చూద్దాం. ముందుగా ఈ 3 కంపెనీల గురించి క్విక్‌గా రివ్యూ చూస్తే ఐపీఓ సైజ్ వచ్చి విశాల్ మెగామార్ట్‌ది 8,000 క్రోర్స్ అనమాట. 2001లో స్టార్ట్ అయింది. ఓపెన్ డేట్ 11 డిసెంబర్ నుంచి 13 డిసెంబర్ అనమాట. అలాట్‌మెంట్ మనకు 16 డిసెంబర్ అని తెలుస్తది. లిస్టింగ్ వచ్చి 18 డిసెంబర్ అనమాట. ఈ కంపెనీ చూసుకుంటే మెయిన్‌లీ మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ పీపుల్‌కి టార్గెట్ చేస్తూ ఉంటుందనమాట. ఇది హైపర్ మార్ట్ చైన్ అనమాట. పాన్ ఇండియా నెట్వర్క్ కూడా ఉంది. ఆల్రెడీ 645 మెగా స్టోర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆన్లైన్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు కస్టమర్స్. అలాగే మార్కెట్ క్యాప్ చూసుకుంటే 35,168 క్రోర్స్ మెగామార్ట్‌కి వాల్యుయేషన్ ఉందన్నమాట. అలాగే ఎబిటా చూసుకుంటే 13% ఉంది. ప్యాక్ మార్జిన్ చూసుకుంటే 5% ఉంది. పీఈ చూసుకుంటే ఓవరాల్‌గా 76% ఉందన్నమాట. ఇండస్ట్రీ పీఈ చూసుకుంటే 55 ఉంది. సో, ఈ కంపెనీకి పీఈ కొంచెం హైగా ఉందన్నమాట. ఓవరాల్‌గా మనకి ఎస్టిమేటెడ్ చూసుకుంటే ఏంటంటే ప్రైస్ బ్యాండ్ వచ్చి ₹78 కాబట్టి ₹23 గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తుంది. ఓవరాల్‌గా మనకి ₹100, ₹110 దగ్గర లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. వీడియో రికార్డ్ చేసేటప్పటికి. ఈ కంపెనీ యొక్క పాజిటివ్, నెగెటివ్స్ చూసుకుంటే పాజిటివ్ ఏంటంటే స్టేబుల్‌గా ఫైనాన్షియల్స్ ఉన్నాయి. లార్జ్ ఐపీఓ సైజ్ అనమాట. సో, అలాట్‌మెంట్ ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువగానే ఉన్నాయి. అలాగే ఎక్స్‌టెన్సివ్ నెట్వర్క్ ఉందనమాట. సర్వీసెస్ కూడా మిడిల్ గ్రూప్, లో గ్రూప్‌లోనే టార్గెట్ చేస్తూ ఉంటుంది. అఫోర్డబుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి రీజనబుల్‌గా ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ఆన్‌లైన్ ప్రిఫరెన్స్ కూడా స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ కూడా ఉంటుందనమాట. ఆర్ఓసీ చూసుకుంటే 68% ఉంది. ఈ కంపెనీకి ఒక నెగెటివ్ పాయింట్స్ ఏంటంటే మొత్తం అంతా ఆఫర్ ఫర్ సేల్ అనమాట. ప్రమోటర్స్ ఎగ్జిస్ట్ అవ్వడానికి ఆఫర్ ఫర్ ఐపీఓని తీసుకొచ్చారు. పీఈ కూడా హైగా ఉంది. కాంపిటీటర్స్‌తో పోల్చుకుంటే కూడా పీఈ హైగా ఉందనమాట. అలాగే రిస్క్ కూడా ఉందనమాట. ఆన్‌లైన్ కామర్స్ ద్వారా జెప్టో అని, ఇన్‌స్టామార్ట్ అని, బ్లింకిట్ అని ఈ ఆన్‌లైన్ యాప్స్ ద్వారా కొంచెం దీనికి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉందనమాట. నెక్స్ట్ సాయి లైఫ్ సైన్స్ అనమాట. దీని గురించి చూసుకుంటే క్విక్‌గా ఐపీఓ సైజ్ వచ్చి 3,042 క్రోర్స్ అనమాట. ఫ్రెష్ ఇష్యూ వచ్చి 950 క్రోర్స్. ఆఫర్ ఫర్ సేల్ వచ్చి 2,092.62 క్రోర్స్ అనమాట. అలాగే ఇది కంపెనీ వచ్చి 1999లో స్టార్ట్ అయిందనమాట. సాయి లైఫ్ సైన్స్ అని. రీసెర్చ్ డెవలప్ చేస్తుంటాను. మ్యానుఫ్యాక్చరింగ్ స్మాల్ మాలిక్యూల్ కెమికల్ ఎంటిటీస్ నుంచి. అలాగే మిగిలిన కంపెనీస్‌కి కూడా ఇది తయారు చేసి అమ్ముతూ ఉంటుందనమాట. బయోటెక్ ఫార్మ్స్‌కిని, గ్లోబల్ ఫార్మా కంపెనీస్‌కిని, మెడిసిన్స్ అవి. అలాగే ఈ కంపెనీ వచ్చి ఔట్‌సైడ్ ఇండియా నుంచి 97% రెవెన్యూ వస్తుంది. ఇండియాలో ఓన్లీ 2.5% రెవెన్యూ వస్తుందనమాట. అలాగే ఈ ఐపీఓ ఓపెన్ డేట్ చూసుకుంటే మనకి 11-13 డిసెంబర్ అనమాట. అలాట్‌మెంట్ డేట్ 16, లిస్టింగ్ వచ్చి 18 డిసెంబర్. దీని పీఈ చూసుకుంటే 126 ఉంటే, ఇండస్ట్రీ పీఈ చూసుకుంటే 40.9 ఉందనమాట. సో, ఓవరాల్‌గా పీఈ హైగానే ఉంది దీనిది కూడా. లిస్టింగ్ ప్రైస్ చూసుకుంటే ₹549 అనమాట. అలాగే లిస్టింగ్ ప్రైస్ అంటే ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 549 అనమాట. అలాగే గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 35 ఉంది. సో, లిస్టింగ్ గెయిన్ వచ్చి అప్రాక్సిమేట్‌గా ₹584 దగ్గర లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓన్లీ 6% ప్రాఫిట్ అనమాట. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ చూసుకుంటే మనకి ₹945. సో, 15,000 పెట్టి ₹1000 కూడా ప్రాఫిట్ రాదనమాట. సో, ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఓవరాల్‌గా పాజిటివ్, నెగెటివ్స్ చూసుకుంటే ఏంటంటే పాజిటివ్ ఏంటంటే లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఇండియా సిఆర్‌డిఎంఓ టర్మ్స్ రెవెన్యూలో 2024లో స్ట్రాంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది కంపెనీకి. అలాగే స్టేబుల్ ఫైనాన్షియల్స్ కూడా ఉన్నాయన్నమాట. లార్జ్ ఐపీఓ సైజ్ అనమాట. అలాట్‌మెంట్ ఛాన్సెస్ కూడా మనకి ఈజీగా అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే నెగెటివ్ ఏంటంటే మొత్తం అంతా ఓఎఫ్ఎస్ అనమాట. అలాగే హై పీఈ రేషియో ఉందనమాట. ఇండస్ట్రీ పీఈ కాంపిటీటర్స్‌తో పోల్చుకుంటే. డిమాండ్ కూడా జీఎంపీలో కూడా డిమాండ్ కూడా పెద్దగా ఏం లేదనమాట. నెక్స్ట్ మూవీక్విక్ గురించి చూసుకుంటే ఇది వచ్చి 2008లో స్టార్ట్ అయిందనమాట. మూవీక్విక్ అనేది ఫిన్‌టెక్ కంపెనీ ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. డిజిటల్ పేమెంట్స్‌కి, ఆన్‌లైన్ పేమెంట్ సర్వీసెస్‌కి చేస్తూ ఉంటారు. ఓవరాల్‌గా చూసుకుంటే మనకి 15.6 క్రోర్స్ రిజిస్టర్ యూజర్స్ ఉన్నారు. పేమెంట్స్ అవి చేస్తుంటారు డైలీ నీడ్స్ గురించి. అలాగే 41 లాక్స్ మర్చెంట్ నెట్వర్క్ కూడా ఉందనమాట. ఐపీఓ సైజ్ చూసుకుంటే 572 క్రోర్స్ అనమాట. ఫుల్లీ ఫ్రెష్ ఇష్యూయే. ఓపెన్ డేట్ చూసుకుంటే 11-13 డిసెంబర్ అనమాట. అలాట్‌మెంట్ డేట్ చూసుకుంటే మనకి 16 డిసెంబర్. లిస్టింగ్ చూసుకుంటే 18 డిసెంబర్ అనమాట. ఓవరాల్‌గా ప్రైస్ చూసుకుంటే ₹279 ప్రైస్ బ్యాండ్ కాబట్టి ప్లస్ జీఎంపీ 95 ఉంటుంది కాబట్టి ఓవరాల్‌గా 375 దగ్గర లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 34% ప్రాఫిట్ వస్తుందనమాట. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ చూసుకుంటే ₹5,035 చూపిస్తుంది. అలాగే పీఈ చూసుకుంటే 86 ఉంది. ఇండస్ట్రీ పీఈ చూసుకుంటే 33.6 ఉందనమాట. దీని పీఈ కూడా హైగానే ఉంది. పేటీఎం పీఈ చూసుకుంటే ఏంటంటే -50 ఉందనమాట.
మూవీకి ఒక పాజిటివ్, నెగెటివ్స్ ఏంటంటే స్ట్రాంగ్ యూజర్ బేస్ ఉందనమాట పాజిటివ్‌గా. డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ ఆఫరింగ్స్ కూడా ఉన్నాయి. అలాగే సీఏజీఆర్ చూసుకుంటే 45% ఉందనమాట 22-24లో. లో ఆపరేటింగ్ కాస్ట్‌తోని ఫుల్లీ ఫ్రెష్ ఇష్యూ అనమాట. స్ట్రాంగ్ డిమాండ్ కూడా ఉంది జీఎంపీలో. నెగెటివ్ కన్సర్న్ ఏంటంటే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉందనమాట. ఆన్‌లైన్ ఆల్రెడీ లిస్టెడ్ అయిన పేటీఎం ద్వారా కాంపిటీషన్ ఉంది. అలాగే ఇంకా గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుందనమాట. డిపెండ్ ఆన్ రెగ్యులేటరీ కంప్లైంట్స్ అనమాట. అంటే ఏమన్నా ఆర్బీఐ నుంచి గానీ ఏమైనా పాజిటివ్ న్యూస్ వచ్చినా, నెగెటివ్ న్యూస్ వచ్చినా దానివల్ల దీనికి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనమాట. అలాగే హిస్టారికల్లీ రిపోర్టెడ్లీ లాసెస్ అనమాట. నెగెటివ్ పీఈ ఉంది కాబట్టి దీనికి ఇదే కన్సర్న్ అనమాట. ఓవరాల్‌గా కంపారిజన్ చూసుకుంటే ఏంటంటే వాల్యుయేషన్ ద్వారా అయితే విశాల్ మెగామార్ట్ బెస్ట్ అనమాట. సైజ్ ప్లాన్స్‌కి హై వాల్యుయేషన్స్ కూడా హైగానే ఉన్నాయి. మూవీకి చూసుకుంటే బానే ఉందనమాట. లిస్టింగ్ గెయిన్స్ ప్రకారం చూసుకుంటే ఏంటంటే విశాల్ మెగామార్ట్‌లో లిస్టింగ్ గెయిన్స్ బాగున్నాయి. అలాగే సాయి లైఫ్‌లో అసలు లిస్టింగ్ గెయిన్స్ లేవు. మూవీ క్విక్‌లో చూసుకుంటే ఓవరాల్‌గా బానే ఉందనమాట. లాంగ్ టర్మ్‌గా చూసుకుంటే బెస్ట్ విశాల్ మెగామార్ట్ అనమాట. సాయి లైసెన్స్ లాంగ్ టర్మ్‌లో గ్యారంటీ లేదు. అలాగే మూవీ క్విక్‌లో ఏంటంటే గ్యారంటీ ఉంది. గుడ్ రిటర్న్స్ కూడా ఫ్యూచర్‌లో ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే అప్లై చేయాలా లేదా అనుకుంటే ఏంటంటే విశాల్ మెగామార్ట్ ఖచ్చితంగా అప్లై చేయొచ్చు. సాయి లైఫ్ సైన్స్ అవాయిడ్ చేయొచ్చు అనమాట. మూవీ క్విక్‌లో కూడా అప్లై చేయొచ్చు. ఓన్లీ ఒక ఐపీఎల్‌లోనే అప్లై చేయాలనుకుంటే మనం విశాల్ మెగామార్ట్‌లో అప్లై చేసుకుంటే బెస్ట్. మూవీ క్విక్‌లో అప్లై చేసుకుంటే బెస్ట్ అనమాట. 2 ఆటిల్లో అప్లై చేయాలనుకుంటే మాత్రం 2 ఐపీఎల్‌లో అప్లై చేయాలనుకుంటే మాత్రం విశాల్ మెగామార్ట్ ఫస్ట్ అనమాట. సెకండ్ చూసుకుంటే మనకి మూవీ క్విక్ అనమాట. సాయి లైఫ్ సైన్స్ కంపారిటివ్‌గా అవాయిడ్ చేయొచ్చనమాట. థాంక్ యూ.